నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. తప్పు ఎవరిది? సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని ఆ నేత దుర్మరణం. రోడ్ల మీద వాహనాలను నడిపే వేళల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆ విషయంలో చేసే తప్పులకు కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి. తాజాగా బీఆర్ఎస్కు చెందిన ఒక నేత తన ప్రాణాలను ఇదే రీతిలో కోల్పోయారు. ప్రముఖ సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు గులాబీ నేతను ఢీకొనటం, ఈ ఉదాంతంలో సదరు నేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంచలనంగా మారిన ఈ ఉదాంతంలో తప్పంతా కూడా ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావుదేనని స్థానికులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నార్కెట్పల్లి అద్దంకి రహదారిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణానికి చెందిన 48 ఏళ్ల జనార్దన్ రావు తన ఫామ్ హౌస్లో వాకింగ్ కోసం 2 వీలర్ మీద వెళ్తున్నారు. అయితే ఫామ్ హౌస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును సొంతంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు వెనుక నుంచి 2 వీలర్ను బలంగా ఢీకొన్నారు. అయితే జనార్దన్ రావు రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం తీవ్రమైన ఒత్తిడితో ఉన్న రఘుబాబును అక్కడి స్థానికులు పలువురు మీ తప్పేం లేదు, బండిని ఆయన రాంగ్ రూట్లో తీసుకొచ్చారు అన్న వీడియోలు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. రఘుబాబు కారు జనార్దన్ రావు వాహనాన్ని బలంగా ఢీకొనటంతో బ్యాలెన్స్ తప్పిన ఆయన ఎగిరి డివైడర్ మీద పడ్డారు. తలా ఛాతి భాగంలో బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మరణించారు. జనార్దన్ రావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్స్తో రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.